ACN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. టీటీడీ గోశాలపై మాజీ చైర్మన్ అసత్య ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. టీటీడీలో వైభవంగా ముగిసిన తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. టీటీడీ గోశాలపై మాజీ చైర్మన్ అసత్య ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆదరించే గోమాతలపై తన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సకల దేవతా స్వరూపమైన గోవులపైన తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల్లో పదవి పోవడంతో దిక్కుతోచని స్థితిలో గోవులను రాజకీయంగా భూమున వాడుకుంటున్నారంటూ చురకలంటించారు. నిత్యం 250 మంది సిబ్బంది గోవులను కంటికి రెప్పలా కాపాడుతూ వాటి సంరక్షణ చేస్తున్నారని, టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న గోవులు చాలా ఆరోగ్యంగా ఉన్నాయంటూ వెల్లడించారు. గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని క్రైస్తవ పద్ధతిలో జరిపించారా లేదా అన్న విషయాన్ని సూటిగా చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీటీడీ మాజీ చైర్మన్ తన చౌకబారు రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో హిందువులు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మేషక్, నాయకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకుడైన పవనానంద స్వామి పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? అన్ని సుబ్రహ్మణ్యం కూడా ఆ విధంగా చేయడం. ఈ అన్ని స్వాములు మీ దగ్గర ఉన్నారు. మీ దగ్గర మీరు శవాల్ని డెలివరీ చేస్తారు, బట్టలు ఇప్పి ఊడదీసి మీడియాలో పోస్ట్ పెడతారు, అలాగే అర్ధగంట కాలు గంట ఉంటావు అనే ఒక ఫోన్ కాల్ చేస్తారు. మీరందరూ కలిసి ఈరోజు నీతి మాడుతున్నారు. నువ్వు ఏ రోజు నాస్తికుడివి, నీ కాలేజ్ జీవితం అంతా మాకంతా తెలుసు, నువ్వు నాస్తికుడివి. నువ్వు ఏ రోజు హైందవుడు అయినావు? రాజకీయ భుక్తి కోసం నువ్వు కట్టు మార్చుకుంటే నువ్వు హైందవుడు అయిపోతావా? మీ కూతురికి క్రైస్తవ సాంప్రదాయంలో పెళ్లి చేసి నువ్వు క్రైస్తవుడిగా నిరూపించుకొని ఈ హైందవుల పరమ పవిత్రమైన గుడిని మీ నాయకుడు అందుబాటులో ఉండగా నిన్ను చైర్మన్ చేస్తే చేయరాని తప్పులన్నీ కొండపైన చేసి ఈరోజు ఈ విధంగా మాపై పొడిచడం ఎంతవరకు కరెక్ట్? కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఆలోచించుకోవాలా. మీరు దేవుణ్ణి చెప్తూ కొడితే ఏమవుతుంది? ఉండేది ఆడ ఒక నల్లరాయే కదా అని మాట్లాడిన కామెంట్ చేసిన మీరు ఈరోజు పవిత్రత గురించి, వాటి యొక్క పరిస్థితుల గురించి మీరు మాట్లాడడం అంటే ఇవి దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగానే ఉంటాయి. సమాజంలో గత 5 ఏళ్లలో చేయరాని తప్పులన్నీ, నికృష్టమైన తప్పులన్నీ చేసి మీరు ఈరోజు ఎలా మాట్లాడుకుంటుంటారు? గోవుల పవిత్రత గురించి. గోవును తరలించింది మీరు. మీ టైంలో జరిగిన గోవధలు ఎక్కడా జరగలేదు. కావాల్సిన రోడ్లో ఎక్కడ చూసినా కూడా ఈ బండుల్లో గోవులే కనబడేవి. మీరు గోవధకు పంపించేవాళ్ళు మీరు. అలాంటిది మీరు పవిత్రంగా తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఆవులకు సంబంధించిన దూడలు ఇటువంటి కూడా పరమ పవిత్రంగా చూస్తాం. మనం తల్లితో సమానంగా భావిస్తాం. అలాంటి వాటిని మీరు రాజకీయానికి ఎన్నుకోవడం ఎంతవరకు కరెక్టు? మీరు రాజకీయం చేయాలంటే వేరే సబ్జెక్టే లేదా? మీరు గోశాలని ఎన్నుకోవాలన్నా మీరు డైరెక్ట్గా వస్తే మేము కూడా వస్తాం. పీరియాడికల్గా ఎన్ని ఆవులు చనిపోయింది, నెలకు ఎన్ని ఆవులు రెగ్యులర్గా చనిపోతున్నాయి, మీరున్నప్పుడు ఎన్ని చనిపోయినాయి, మేము ఉన్నప్పుడు ఎన్ని చనిపోతున్నాయి. ఇప్పుడు కొద్దిగా సమ్మర్ వేడి కూడా ఎక్కువ కావడం వల్ల కొంత ఇబ్బందులు, జంతువులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటే కొంత అంటే 30 గోవులు చనిపోవడం, 40 గోవులు చనిపోవడం జరిగింది. అంతేగాని వందల సంఖ్యలో చనిపోయిందని దాన్ని భూతత్వంలో పెట్టి ఇక్కడ నకిలీ ప్రచారం చేయడం, గోబల్స్ లాగా
నకిలీ ప్రచారం చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్? కరుణాకర్ రెడ్డి గారు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు ప్రవాహాలు వస్తున్నాయి. ఉపాధి విద్యా అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇవన్నీ చూసి ఓర్వ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం మెంబర్స్ అంతా కూడా రోజుకు ఒక అసత్య ప్రచారం చేస్తూ ప్రజలు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మొన్నటిదాకా శవరాజకీయాలు చేశారు. నిన్న టీడీపీ ప్రతిష్ట దిగజార్చే విధంగా, మత విద్వేషం రెచ్చగొట్టే విధంగా కరుణాకర్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. టీడీపీ గోశాల చాలా పవిత్రమైంది. సుమారుగా 2600 పైగా గోవులు అక్కడ ఉన్నాయి. 260 మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. సక్రమంగా పనిచేస్తూ వాటిని సక్రమంగా సంరక్షణ చేస్తున్నారు. 2600 పైగా గోవులకన్నిటి కూడా జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ సక్రమంగా జరుగుతుంటే అన్నీ కూడా అక్కడ జియో ట్యాగింగ్ లేదని, సరిగ్గా ఉద్యోగాలు చేయడం లేదని, సరిగ్గా సంరక్షణ చేయడం లేదని ఒక గ్లోబల్ ప్రచారానికి కరుణాకర్ గారు నిన్న దిగజారారు. ఇది మంచి పద్ధతి కాదు. దేవుడి పైన విశ్వాసం లేని నాస్తికుడు కరుణాకర్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకు ఆ విలువలు తెలియవు. ఆ పాప భయం కూడా లేదు ఆయనకు. దేవుడి విషయం తప్పుడు ప్రచారం చేస్తే ఏం జరుగుతున్న భయం కూడా లేదు ఆయనకు. అందుకోసం ఇలాంటి దిగజాడు రాజకీయాలు చేస్తే మంచి పద్ధతి కాదు. ఎవరైనా టీడీపీ అప్రతిష్ట పాలు చేసేది మాట్లాడినా, తప్పుడు ప్రచారం చేస్తే దేవుడి శిక్ష అనుభవించక తప్పదన్న విషయాన్ని వైకాపా నాయకులు గ్రహించాలని సతంగా తెలియజేస్తుంది. జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశపు హాల్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, డిఆర్ఓ మోహన్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికారిత అధికారి చిన్నయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు తెలిపిన సమస్యలు, వాటికి సంబంధించిన తీసుకున్న చర్యలతో పాటుగా ఈ సమావేశంలో డివిఎంసి సభ్యులు మరియు ఇతరులు సభా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై జిల్లా కలెక్టర్ చర్చించారు. డివిఎంసి సభ్యులు మాట్లాడుతూ పుంగనూరు పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల వసతి గృహంలో 113 మంది బాలికలు ఉన్నారని, 4 మరుగుదొడ్లు మాత్రమే ఉండడంతో బాలికలు ఇబ్బంది పడుతున్నారని, అదనంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని, పూనూరు మండలం పరిధిలో ఎస్టీ కాలనీ వద్ద వయోవృద్ధుల కోసం అనాథాశ్రమం నిర్వహించడం జరుగుతోందని, దానికోసం 5 ఎకరాలు భూమిని మంజూరు చేయాలని, ఎస్టీలకు సంబంధించి ఎరుకుల సుగాలి యానాది నక్కల వాళ్ళ సాంప్రదాయ కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయాలని, సోమల సదుం మండలాల్లో యానాదుల అనుభవంలో ఉన్న భూములు అగ్రకులాలు వారి ఆక్రమించుకున్నారని, వీరిపై దౌర్జన్యాలు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. దీనిపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పుంగనూరు పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహంలో అవసరమైన మరుగుదొడ్డు, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని, దీనికి సంబంధించి పుంగనూరు మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు, డీఎస్పీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిఎంసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదర్ ఫ్రైడే ఆర్ సాటర్డే ఏదో రకంగా ఒక రోజు ఇచ్చి ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. మే నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు బేసిక్లీ ఇంకా అవేర్నెస్ మీరు పెరగడానికి కోసం కొంచెం తర్వాత కొన్ని ఈ హాస్టల్స్ అంటే బేసిక్లీ హాస్టల్స్ మాట్లాడితే 4 హాస్టల్స్ ఎంపీ ల్యాక్స్ నిధుల వల్ల ఒక 47 లక్షలు ఖర్చు చేసినాము. ఆ 47 లక్షలు పూర్తిగా పనిచేసాం. ఆ 4 హాస్టల్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా గవర్నమెంట్ నుంచి 8 కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది. టెండర్స్ ఇవ్వడం జరిగినాయి. వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇది మానిటర్ చేయాలి. ఎందుకంటే అక్కడ వెండర్స్ సరైన పని చేసినా లేదా, క్వాలిటీ వాడుతున్నారు లేదా, బికాజ్ ఇప్పుడు డబ్బు వచ్చింది. మళ్ళీ ఒక 5 సంవత్సరాల డబ్బు వస్తుంది, 10 సంవత్సరాల డబ్బు వస్తుంది తెలియదు. అండ్ ఇంజనీర్స్ కూడా ఏం చెప్పడం జరిగింది, ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, ఇక్కడ 5 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో 8 కోట్లు అంటే తక్కువ అమౌంట్ కాదు, ఇది చాలా పెద్ద అమౌంట్.
ఒక్కొక్క హాస్టల్లో 10 లక్షల, ఒక్కొక్క హాస్టల్లో 10,5 లక్షల ఖర్చు ఉంటుంది. అది వేరే విషయంలో శ్మశానంలో బతుకున్నంత రోజులు ఒక వ్యక్తి కుల రాచేసి చేస్తా చచ్చిపోయి ఎన్నో బాధలు. మీరు ఐడెంటిఫికేషన్ చేయకపోయి నేను సిఓ సర్టిఫికేట్ రాయాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎటువంటి మనీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళకి చేయడానికి కూడా మా దగ్గర నుంచి ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్టు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ అయిపోతే ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా మనం కలెక్టరేట్లో సబ్మిట్ చేస్తాం. ఎందుకంటే కాంపెన్సేషన్ ప్రాసెస్ చేయడానికి అంతే తప్పితే టీఏడీ ఇవ్వడానికి ఎస్డిపిఓస్ కానీ డిఎస్పీస్ కానీ ఇటువంటిది. అండ్ రెండో క్లారిఫికేషన్ ఎస్సీ ఎస్టీ సెల్ గురించి చెప్పారు. సో మనకి 4 సబ్ డివిజన్స్లో డిఎస్పీస్తో పాటు మనకి 2 ఫంక్షనల్ ఎస్డిపిఓ అంటే డిఎస్పీస్ పోతున్నారు. ఒకటేమన్నా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్, దీన్నే ఎస్సీ ఎస్టీ సెల్గా కూడా వాడుకుంటున్నాం. సో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వడమే జరుగుతుంది. ఇతను కాకుండా ఒక మహిళా పోలీస్ స్టేషన్కి డిఎస్పీ ఎక్కడైతే సరే సీరియస్ కేసెస్ ఉంటాయి ఈ ఎస్సీ ఎస్టీ కేసెస్ కూడా రీసెంట్గా నగరిలో కూడా జరిగినప్పుడు ఇందులోనే అంటే లోకల్ డిఎస్పీకి ఇవ్వము, ఈ ఎంక్వైరీస్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఈ ఇద్దరు డిఎస్పీలో ఎవరికో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు స్పీడప్ ద ప్రాసెస్. ఏదైనా సరే ఒక కేసు నాకు ఒకటైతే సదం కేసు ఒకటి చెప్పారు స్పీడప్ అవ్వడం లేదు అని చెప్పేసి, అది కాకుండా మిగతా ఏమన్నా సరే మీకు స్లోగా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో ఏదన్నా ఛార్జ్ షీట్ వేసే ముందు కానీ క్లోజ్ చేసే ముందు కానీ నా దగ్గరికి ఖచ్చితంగా ఫైల్ వస్తుంది. మీరు నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము అందులో మరొకసారి రీ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఏదైతే ఉందో అది న్యాయం చేస్తాం. ఓకే. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తజన సందోహంతో నిండిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజులు వరుస సెలవులు రావడంతో ప్రజలు దేవాలయాలకు తరలివస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. దీంతో అధికారులు కొంతమేర భక్తులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా భక్తులు అధికంగా రావడంతో క్యూ లైన్లలో కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. దీంతో వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆలయ అధికారులు విఐపి సేవల్లో తరించారే తప్ప సామాన్య భక్తులను పట్టించుకునే పాపాన పోలేదని భక్తుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయంలో భక్తుల తీవ్రత దృష్ట్యా ఆలయంలో కొంతమేర అధికారులు ఉపశమన ప్రయత్నాలు చేసినా అవి కంటి తడుపు చర్యగానే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ అవసరం లేకున్నా గేట్లు కట్టేయడంతో భక్తులు, వయోవృద్ధులు, అనారోగ్యంతో ఉన్న పేషెంట్లు బందీలుగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని బీజేపీ మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని బీజేపీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట సిపిఐ ముస్లిం ఐక్య వేదిక కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ వక్ఫా చట్టాన్ని తీసుకువచ్చి భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న జాతులు జీవిస్తున్నటువంటి దేశంలో మతాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ముస్లింలకు నష్టం కలిగించే నల్ల చట్టాన్ని తీసుకువచ్చి
వక్ఫా ఆస్తులను ఆదాని అంబానీలకు దోచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ముస్లింలకు నష్టం కలిగే నల్ల చట్టాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ చిత్తూరు నగర కార్యదర్శి గోపీనాథ్, దాసరి చంద్ర, ఆర్ముగం, విజయ్ కుమార్, జమీలాబి, కుమారి, దేవయాని, రఘు, చాంద్ బాషా, మున్నా, ముస్లిం ఐక్య వేదిక కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే పొందుపరిచారు. అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఉల్లంఘించి ఇక్కడ ముస్లింలు ఈ దేశంలో ఉండకూడదు, క్రిస్టియన్లో ఉండకూడదు అని ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో చిచ్చు పెట్టి, మణిపూర్ లాంటి దేశ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా చిచ్చు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదని కూడా మోడీ గారిని, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మన ఉత్తరప్రదేశ్ లో ఇక్కడ వక్ఫ్ సంబంధించిన విరుద్ధ రాజ్యాంగ చట్టం సవరణ చేయడానికి నిరసిస్తూ అయితే ఉత్తరప్రదేశ్ లో ముస్లింలకి 300 ముస్లింలకి వెంటనే నోటీసులు, పోలీసులు నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టకరం, బాధాకరం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఉత్తరప్రదేశ్ లో ముస్లింలకు నోటీసులు ఇచ్చారో 300 మందికి వెంటనే వాపస్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈడున్నటువంటి ఈ భారతదేశంలో, ఈ లౌకిక దేశంలో ప్రతి మతానికి వాళ్ళ హక్కు ఉంది, వాళ్ళ స్వేచ్ఛ ఉంది, వాళ్ళ భావ ప్రకటన చేయాల్సిన అధికారం వాళ్ళకు ఉంది. కానీ దాన్ని వదిలేసి ఈరోజు ముస్లింలని పెట్టుకొని ముస్లింలు ఉండకూడదని కట్టి ఈరోజు గతంలో సిఏ అదేవిధంగా ఎన్ఏసి అని చెప్పేసి ప్రాపగండ చేశారు. ఇది ఇప్పుడు ఈ యొక్క ముస్లిం సంబంధించినటువంటి వక్ఫ్ సంబంధించినటువంటి భూమిని కబ్జా చేయడానికి, నువ్వు ఆదాని అంబానికి ఈ ఆస్తులంతా కూడబెట్టడానికి, వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి దారాదత్తం చేయడానికి మీరు చేస్తున్న పద్ధతి మంచిది కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంటర్ ఫలితాలలో విజయం విద్యా సంస్థలు విజయకేతనం ఎగురవేశారని కళాశాల చైర్మన్ తేజోమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఎంపీసీకి చెందిన గగన సాయి 986 మార్కులు సాధించగా, గాయత్రి 983, పవన్ సాయి 979 మార్కులు సాధించారని, అలాగే బైపీసీ విభాగంలో సుమిత్ర 962 మార్కులు సాధించగా, శిరీష 952, ఎంఈసీ విభాగంలో తన్మయి 974 మార్కులు, సిఈసీ విభాగంలో జస్టినా 966 మార్కులు సాధించగా, ఐశ్వర్య 952 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే ప్రథమ సంవత్సర ఫలితాలలో ఎంపీసీ విభాగంలో వేణి 462 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచారని, 464 మార్కులతో రాజశ్రీ టౌన్ 3వ ర్యాంకు సాధించారని, బైపీసీ విభాగంలో జోష్న 426 మార్కులు సాధించగా, ఎంఈసీ విభాగంలో డింపుల్ భవ్యశ్రీ 492 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా, గుణశ్రీ 486 మార్కులు, సిఈసి విభాగంతో సోమత్ కుమార్ 476 మార్కులు, కాసిం అబ్బాస్ 473 మార్కులు సాధించారని తెలిపారు. ఇలాంటి ఫలితాలు సాధించడంలో తమ కళాశాలలు అనుసరించి ఉన్నతమైన విద్యా ప్రమాణాలు మరియు బోధనా ప్రణాళికలు కారణమని ఈ సందర్భంగా తేజోమూర్తి తెలిపారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విజయం అకాడమిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలజామూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ జీవరత్నం నాయుడు మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో గోవులకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. శనివారం తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వి గోశాలను టీటీడీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సెన్సేషనల్ న్యూస్ కోసమే గోశాల పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులకు అందిస్తున్న దానా, మంచినీరు, వైద్య సేవలు అద్భుతంగా ఉన్నాయని,
గోవులు కూడా చాలా ఆరోగ్యకరంగా సంతోషంగా ఉన్నాయని పేర్కొన్నారు. పాలిచ్చే ఆవులకు ఇస్తున్న దానాతో పాటు పాలు ఇవ్వని ఆవులకు ఇస్తున్న దానా, లేగదూడలకు ఇస్తున్న దానా చాలా ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు. ప్రతినిత్యం పశు వైద్యుల సిబ్బంది గోవులను చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారని, ఏదైనా గోవుకు చిన్న గాయమైనా తక్షణం స్పందించి వైద్య సేవలు కూడా అందిస్తున్నారని, అలాగే గోవులకు వచ్చేటువంటి వ్యాధుల పట్ల చాలా ప్రభావితంగా వైద్య సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో ఎన్నిసార్లు గోశాలను సందర్శించారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా టీటీడీ మాజీ చైర్మన్ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి శేషాద్రి నాయుడు, టీడీపీ చిత్తూరు పార్లమెంటు కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటారు కదా. ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర ఫలితాలలో విజ్ఞాన సుధ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారని కళాశాల చైర్మన్ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలలో జూనియర్ ఎంపీసీకి చెందిన భవ్య 463 మార్కులు సాధించగా, జూనియర్ సిఈసీకి చెందిన సత్య 488 మార్కులు సాధించారని, జూనియర్ ఎంఈసీకి చెందిన మోక్షిత 459, జూనియర్ బైపీసీకి చెందిన ఎవెంజలిన్ గ్రేస్ 424 మార్కులు సాధించారని, అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీకి చెందిన జాహ్నవి 984 మార్కులు సాధించగా, సిఈసీకి చెందిన అనుష్క 932, బైపీసీకి చెందిన యశ్వంత్ 891, ఎంఈసీకి చెందిన ప్రవళిక 906 మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో విజ్ఞాన సుధా కళాశాల ఎప్పుడు ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు శనివారం కన్నుల పండుగగా ముగిశాయి. తొలి రోజు, రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా, చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యాంతం నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ శ్రీ పెద్ద జిఆర్ స్వామి, శ్రీ శ్రీ చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేషార్క్ రామకృష్ణ, ఇతర అధికారులు విశేష సంఖ్యలో
అపచారం జరిగింది. పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. భక్తులు చెప్పులతో వెళ్తుండడాన్ని ఆలయ మహాద్వారం వద్ద గుర్తించిన భద్రతా సిబ్బంది వారిని అక్కడే అడ్డుకున్నారు. దీంతో పాదరక్షకులను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లారు భక్తులు. భక్తులు ఎలా వస్తున్నారు అనే విషయాన్ని వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులు పట్టించుకోకపోవడంతో చెప్పులతోనే ఆలయ మహాద్వారం వరకు భక్తులు వచ్చేశారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు రోషన్ దర్శించుకున్నారు. సన్నిహితులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సోమవారం చూడడానికి అండ్ దర్శనం చేసుకోవడానికి ఈసారి జనవరి రావాల్సింది కుదరలా, ఇప్పుడు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అంతా చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళ హనుమాన్ జయంతి అందరికీ. నెక్స్ట్ ఛాంపియన్ అండి, అనౌన్స్మెంట్ కూడా ఒకటి వచ్చింది కదా, March 13th రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో 50% షూట్ కంప్లీట్ అయింది, ఇంకో 50% ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.